హైదరాబాద్ లో ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. జీడిమెట్లలో 220 కిలోల ఎఫెడ్రిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో 72 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. భారత్లో దాదాపు 10 కోట్లు ఉంటుందన్నారు. 4 నిందితులను అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారని చెప్పారు పోలీసులు. నగరంలోని ప్రముఖ రసాయన పరిశ్రమలలో తయారీ చేసినట్లు గుర్తించారు. ఎఫెడ్రిన్ తయారీకి బిగ్ స్కేల్ కెమికల్ యూనిట్ వినియోగించారని చెప్పారు. డ్రగ్ తయారీలో ప్రధాన నిందితుడు శివరామకృష్ణగా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. గతంలో 2 సార్లు డ్రగ్ మాఫియాను అరెస్టు చేసింది ఎన్సీబీ. డ్రగ్ తయారీకి వాడిన ఫార్ములాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కృష్ణారావు అని ఈయన యాక్చువల్లీ తిరుపతి వాస్తవ్యుడు. ఈయన ఇక్కడ ఉండేది మన గాజుల రామారంలో ఒక ఫ్యాబ్రికేషన్ వర్క్స్ చేస్తూ ఉంటాడు. ఇతని క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి. అయితే ఇతను ఏం చేసాడంటే ఇతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఎవరైతే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. అయితే ఇప్పుడు ఏదైతే పిఎన్ఎం ఫ్యాక్టరీ అయితే ఉన్నదో హెల్త్ సైన్సెస్, అది లీజుకి ఇస్తున్నారని తెలిసి అతని ఫ్రెండ్ డబ్బులు పెట్టి దాన్ని లీజుకు తీసుకోవడం జరిగింది. బిఫోర్ కోవిడ్ ఆ పీరియడ్లో అన్నీ కొద్దిగా ఇబ్బందులు అయ్యి మళ్ళీ దాన్ని కొద్దిగా ఫైర్ యాక్సిడెంట్ అయింది. అట్లా 2013లో స్టార్ట్ చేయాల్సి వచ్చింది దాన్ని. సో ఈ 2013 అదే టైంలో వీరికి అనిల్ అని చెప్పి ఒక అతను డిఫరెంట్ ఫార్మాస్యూటికల్ ఈ కెమికల్ ల్యాబ్స్లో పనిచేసిన అతను వీరి దగ్గర ప్రొడక్షన్ మేనేజర్గా జాయిన్ అయినాడు. వీడు జాయిన్ అయిన తర్వాత వీరికి ఏంటంటే ఒక వర్మ శివరామకృష్ణ వర్మ అనే అతను పరిచయం. అతను ఏంటంటే అతను సాల్వెంట్స్ సప్లై చేస్తూ ఉంటాడు అన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ హైదరాబాద్. అయితే ఆ క్రమంలో అతను ఏమన్నాడంటే, నేను ఇట్లా కొన్ని సాల్వెంట్స్ సప్లై చేస్తాను, మీరు దానికి ఎఫెడ్రిన్ ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మాకు ఇవ్వగలుగుతారా అని అతన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేస్తే అతను ఏం చేసిండు, దాని ఓనర్స్ ఎవరైతే ఇంతకుముందు చెప్పినా నేను వెంకటకృష్ణ ఇంకా ప్రమోద్ వీళ్ళిద్దరు ప్రసాద్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు డైరెక్టర్స్. దాన్ని వీళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ ఓనర్స్ అప్రోచ్ అయితే సరే చేద్దామని చెప్పిన తర్వాత ఇంకొక అతను దొరబాబు అని అతన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. దొరబాబుని ఎందుకంటే ఈ యొక్క ప్రాస్పెక్టివ్ బయర్స్ని తీసుకెళ్ళడానికి అతన్ని కలిసి 5 పర్సన్స్ కలిసి ఒక కాన్స్పిరసీ లాగా చేసి ఇతను ఈ యొక్క సాల్వెంట్స్ అన్ని వీళ్ళకి సప్లై చేసి ఒక దాదాపు 9 లక్షల డబ్బులు ఇచ్చి వీళ్ళతో అది స్టార్ట్ చేయించడం జరిగింది. లాస్ట్ జనవరి ఫిబ్రవరిలో దీన్ని తయారు చేస్తే ఒక 225 కిలోల ఎఫెడ్రిన్ తయారైంది. ఎఫెడ్రిన్ తయారైనాక వీళ్ళకి కొంతకాలం కొద్దిగా బయర్స్ దొరకలేదు. సో కాబట్టి ఈ మధ్యనే ఈ బయర్స్ కోసం అని చెప్పి వాళ్ళు ఈరోజు ఇక్కడ అసెంబుల్ అవుతున్నారు, ఎట్లా చేయాలి ఎట్లా డిస్పోజ్ చేయాలని దాని గురించి అసెంబుల్ అవుతున్నారని ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఈగల్ టీము టీనాబ్ దీన్ని